అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వారం రోజుల పాటు మహిళా గ్రీవెన్స్ ని నిర్వహించినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. దీనిలో భాగంగా మహిళలను చట్టాల పట్ల చైతన్యవంతం చేసేందుకు పట్టణంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. మహిళలు మహాశక్తిగా ఎదగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక చట్టాలను తెలుసుకోవాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీస్ శాఖ పాఠశాల విద్యార్థులు మహిళలతో కలిసి ర్యాలీని నిర్వహించారు. పట్టణంలో లింగారావు సెంటర్ నుండి రజక చెరువు, గాంధీ చౌక్ కూడలి మీదుగా శివాజీ చౌక్, అలాగే 3వ పట్టణ పరిధిలో చెంచుపేట ఉమేష్ చంద్ర విగ్రహం వరకు మహిళలతో ర్యాలీ నిర్వహించి మానవహారం కట్టారు. ప్రస్తుత సమాజంలో మహిళలు మహాశక్తులుగా ఆవిర్భవించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని డీఎస్పీ అన్నారు. పట్టణంలోని 3 టౌన్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాలీని నిర్వహించారు. అనంతరం 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలకు ప్రాధాన్యత ఉందని, వారిని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క భారతీయుడిపై ఉందని చెప్పారు. మహిళలపై అఘాత్యాలు నేపథ్యంలో ఈగల్ టీం ద్వారా మాదక ద్రవ్యాలు వినియోగించే వారిపై నిఘా ఉంటుందని చెప్పారు. డ్రగ్స్ వద్దు బ్రో, జీవితం బాగుంటుంది బ్రో అంటూ ఐతనగర్ ఎన్ఎస్ఎస్ఎం విద్యార్థులతో నినాదాలు చేయించారు. గంజాయి డ్రగ్స్ విక్రేతలు, సరఫరాదారులకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు దక్కవని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎవరికైనా తొలి మహిళ తమ తల్లేనని 1 టౌన్ సిఐ వి మల్లికార్జునరావు అన్నారు. ప్రపంచంలోనే ప్రతిభావంతులైన మహిళలు మన దేశంలోనే ఉన్నారని గుర్తు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాజకీయవేత్తలుగా ఉండటం స్త్రీలకు దక్కిన గౌరవం అని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో 3 టౌన్ సిఐ రమేష్ బాబు, రూరల్ ఎస్ఐ ప్రతాప్, కొలిపర ఎస్ఐ కోటేశ్వరరావు, మహిళా పోలీసులు, సచివాలయ సిబ్బంది, ఎన్ఎస్ఎస్ఎం పాఠశాల చిత్రలేఖ ఉపాధ్యాయులు బెల్లంకొండ వెంకట్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు జరుగుతున్న అత్యాచారాలు, వారు పడుతున్న బాధలు, ఇవన్నిటినీ నివారించేందుకు ఒక 1 వీక్ బట్టి అవేర్నెస్ ప్రోగ్రాం జరుగుతున్నాయి. ఇందులో ఓపెన్ హౌస్ ప్రోగ్రాం, ఎలక్యూషన్లు, డిబేట్లు మొత్తం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మహిళలు వారికి ఉన్న సమస్యలను ఏదైనా నిరభ్యంతరంగా పోలీస్ స్టేషన్కి కానీ మా సబ్ డివిజన్కి కానీ వచ్చి వారికి ఉన్న బాధను నిరభ్యంతరం చెప్పుకోవచ్చు భయపడకుండా. దీని మీద అవేర్నెస్ కోసం ఈ ర్యాలీ ఈరోజు నిర్వహించడం జరిగింది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మహిళా దినోత్సవం రేపు మనం జరుపుకోబోతున్నాం. ఈరోజు మహిళా గ్రీవెన్స్ డే. వాళ్ళ యొక్క మహిళ యొక్క సాధక పథకాలు ఏమైనా ఉంటే అవి మా గుంటూరు ఎస్పీ గారు, అలానే మా డిఎస్పీ గారు వాళ్ళని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ రోజున వాళ్ళ బాధలు కానీ ఏమైనా ఉంటే మనము తీర్చే విధంగా ప్లాన్ చేయమన్నారు. దానిలో భాగంగా ఈరోజు మహిళా గ్రీవెన్స్ డే జరుపుతా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీనికి రేపు దినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయిన పిల్లలు, అట్లానే మహిళలందరికీ పేరున ధన్యవాదాలు. ఈ సొసైటీలో అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే ఒక నానుడితో మెయిన్ ఈ మహిళలకు మన భారతదేశంలో మహిళలకి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే మనం ఆర్టీసీ బస్ ఎక్కిన ఈ మహిళలకి ప్రత్యేకమైన గౌరవం ఎక్కడైనా సరే మన దేశంలో ఎక్కడ చూసుకున్నా మహిళలకు చాలా ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఈ మధ్యలో కొంచెము డిస్టర్బెన్స్ వస్తుంది కాబట్టి రేపు మనకు మహిళల దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. మెయిన్ ఇప్పుడు మన గవర్నమెంట్ కొత్తగా ఈఎల్ అనే ఒక టీం తయారు చేసింది. ఈ డ్రగ్స్ సంబంధించి స్పెషల్ టీం ఇది. కాబట్టి ఈ డ్రగ్స్ సంబంధించి మద్యపానం గురించి, తర్వాత ఈ ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పి దీని గురించి ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ లింగారావు సెంటర్ దగ్గర నుంచి మనకు గాంధీ బొమ్మ దగ్గర నుంచి శివాజీ చౌక్ దాకా, తర్వాత టౌన్లో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ డిఎస్పీ గారు అందరూ దీంట్లో మధ్యలో జాయిన్ అవుతారు. తర్వాత మెయిన్ ఈ ఉద్దేశం ఏంటంటే రేపు మహిళల దినోత్సవం సందర్భంగా